వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ చీజ్ బైట్ పిజ్జా అండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కట్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండి. ఒకటి అనేది స్వీట్ కార్న్ తీసుకున్నాను. అలాగే నేను వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. వాటిని ఈక్వల్ షేప్ వచ్చేటట్టుగా చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. బ్రెడ్ చీజ్ బైట్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నానండి. సో కడాయి పెట్టేసుకొని నేను ఒక స్లైస్ అనేది బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే హాఫ్ బౌల్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి గడ్డతో మంచిగా కలిపెట్టేసేద్దాం. ఒకసారి చూసి మళ్ళీ కలిపెట్టేసేద్దామండి. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుని ఒక స్లైస్ బటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందాకంతా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ దాంట్లోకి వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత మంచిగా గరిటెతో కలబెట్టేసేద్దాం. చూసారు కదా, మంచిగా బ్రౌన్ కలర్లో బ్రెడ్ మంచిగా అయింది, టోస్ట్ అయింది. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి, సూప్ అంతా. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో బ్యాటర్ అంతా వేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందాక కుక్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చీజ్ని మంచిగా గ్రేట్ చేయండి. గ్రేట్ చేసి పట్టిన తర్వాత ఇప్పుడు మనం దానిపైన కొంచెం బ్లాక్ పెప్పర్ చల్లేసుకుందాం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లేసుకుందాం. ఇప్పుడు స్నాపింగ్ టేస్టీ కూడా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ బ్రెడ్ చీజ్ బైట్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము టేస్ట్ ఎలా వచ్చిందో అనేసి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది. సూపర్బ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.